పుట్టికతో గుడ్డివాడిగా పుట్టి కొన్ని సంవత్సరాలు, బహుశా 30-40 సంవత్సరాలు అనుకుంటున్న ఆ గుడ్డితనంతోనే భిక్షాటన చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించు అతడు మొట్టమొదటిగా చూపు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరి వల్ల జరిగిందంటే నజరేయుడైన యేసుక్రీస్తు వల్ల జరిగింది. ఇప్పుడు అతడు మొట్టమొదటిగా చూపు పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా చూసింది ఎవరినో తెలుసండి? తనను స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు నేను గుడ్డివాడిగా బతికాను, భిక్షాటన చేసుకుంటూ బతికాను. మొట్టమొదటిసారి నాకు చూపు ప్రసాదించింది ఈ నజరేయుడైన యేసుక్రీస్తు వారు గనుక నేను మొట్టమొదటి చూసింది కూడా యేసుక్రీస్తు ప్రభునే గనుక నాకు చూపునిచ్చిన దేవునికే నా జీవితము రుణపడి ఉండాలని మన లోకంలోనికి కలిసి వెళ్ళిపోకుండా చూపు పొందుకొని యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన ఆలకించి మనకు అవసరమైంది దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆశీర్వాదముతో నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఆ స్వస్థతతో దేవుని మందిరానికి రావాలి, ఆ ఉద్యోగంతో దేవుని మందిరానికి రావాలి, ఆ వ్యాపారంతో దేవుని మందిరానికి రావాలి. ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని లోకం కొరకు కాదు, దేవుని కొరకు నువ్వు ఉపయోగించాలి. దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నేను ఇచ్చిన ఆశీర్వాదం పట్టుకొని మరలా నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరికి వచ్చాడు అని దేవుడు చూసి సంతోషిస్తాడు. లోకంలో ఉన్న అందరూ కూడా దేవుని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం.